హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులోనే మనం ఉండాలి ఫ్రెండ్స్. ఈరోజు మనం జొన్నగిరి మదనాంతపురంలో వజ్రాల వేట చేయొచ్చా లేదా అనే దాని గురించి వీడియో చేయటం జరిగిందనమాట. చాలామంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు. ఇదిగోండి, ఇది మదనాంతపురం కొండ చూశారుగా జనాలు. ఇప్పుడైతే ఇక్కడ కంది చేలు కొట్టేయటం జరిగిందనమాట. మొత్తం చూడండి, చేలు కూడా చూపిస్తున్నాను. ఇదిగోండి, ట్రాక్టర్తో దున్నుతున్నారు ఈ చేలని. ఇప్పుడైతే వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే ఒక వారం తర్వాత అయితే ఈ మొత్తం చేలు మొత్తం దున్నేస్తారనమాట. ఫ్రీగా ఉండిద్ది. చూడండి, కంది చేలలోనే చాలామంది వెతుకుతున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వజ్రం అనేది కంటికి కనిపించడం చాలా చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే దుమ్ము ధూళితో మొత్తం కప్పేసి ఉండిద్ది అనమాట ఈ పొలం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఈ పొలం చిన్న జొన్నగిరిలో అనమాట. ఇక్కడైతే కాస్త పర్వాలేదు. ఈ చిన్న జొన్నగిరిలో ఈ పొలంలో బాగానే ఉందన్నమాట. కరెక్ట్గా ఇది ఈ టవర్ దగ్గర అనమాట. ఇది ఈ పొలం. ఇక్కడే చాలామందికి వజ్రాలు దొరికినాయి. ఈ వీడియోలో మీకు ఈ ప్రాంతాల్లో మీరు వజ్రాల వేట చేయడానికి అనుకూలంగా ఉంటాయని చెప్పటానికే ఈ వీడియో చేయడం జరిగిందనమాట. ఇక్కడ కూడా ఏంటంటే ప్రతి రాయిపై దుమ్ము ఖచ్చితంగా ఉంటుంది. అందుకోసం మనం వెతుక్కోవాలంటే మాత్రం ఖచ్చితంగా మనకి నీళ్లు మాత్రం కావాల్సిందే. నీళ్ళతోటి కడిగి కానీ మనం వాటిని చూడలేం. ఎందుకంటే అవి కూడా మామూలు రాళ్ళలాగానే ఉంటాయి, మట్టితో కప్పేయటం వలన. చూడండి, ఈ చిన్న జొన్నగిరిలో ఈ క్రిస్టల్ చూడండి ఎలా ఉందో. ఇలాంటివి ఎక్కువగా ఈ కలర్లో ఉన్నవే ఈ పొలంలో ఎక్కువగా వజ్రాలు ఇలాంటి కలర్లోనే దొరుకుతాయి అన్నమాట. నేను ఇంతకుముందు కూడా పోయిన సంవత్సరం ఈ పొలంలోకి వచ్చాను. వేరే వాళ్ళకి దొరికింది, ఆ వీడియో కూడా చేశాను అనమాట. ఇదిగోండి, ఆ పొలం పక్కనే ఉన్న పొలం. ఇక్కడ ఇది కూడా కంది చేలే, కొట్టేశారు. కాకపోతే ఇక్కడ దున్నలేదన్నమాట. ఇది జొన్నగిరి కరెక్ట్గా చెప్పాను కదా, టవర్ దగ్గర పక్కనే ఉండే పొలాలు. మీకు వెళ్ళినప్పుడు ఎక్కడ వెతకాలి అని డౌట్ వచ్చినప్పుడు ఇదిగోండి, 2 అడ్రస్లో వెళ్ళి వెతకొచ్చు మీరు. కాదు కాదులే కానీ మంచి రాయి. మంచిదే, కాదు వజ్రం కాదు. పర్లా, ఇది మంచి రాయి. రాయి బాగుంది, రాయి బాగుంది కానీ వజ్రం కాదు. దాంట్లో పవర్ లేదు. లైడు ఎత్తి పెట్టుకో, తప్పలేదు. ఓయమ్మా, ఇదే మొత్తం నైస్ గర్ర. ఈ పొలంలో చూడండి ఫ్రెండ్స్, మొత్తం రాళ్ళలాగానే కనిపిస్తున్నాయి అన్నమాట. వీటిని కడిగితే కానీ తెలియదు. అందుకోసం నీళ్లు తీసుకుని వెళ్ళాలని అనేది. ఎందుకంటే క్రిస్టల్ రాయి కూడా చూడండి మామూలు రాయి లాగానే ఉంది, దుమ్ముతో కప్పేసి. ఇప్పుడైతే ప్రజెంట్ ఇలాగే కనిపిస్తాయి అన్నమాట. ఒక చిలకల జల్లు పడ్డప్పుడే బాగుండిద్ది ఫ్రెండ్స్. మీరైతే ఖచ్చితంగా జొన్నగిరి వెళ్ళాలి అనుకునే వాళ్ళైతే ఇప్పుడు వెళ్ళొచ్చు. రైతులేమీ ఇబ్బంది పెట్టట్లేదు అనమాట. మీరు వెళ్ళి చక్కగా చేసుకోవచ్చు మీరు వజ్రాల వేట. ఏదైనా మంచి రాళ్ళు దొరికే ప్లేస్ ఇది కాకుండా వేరేదైతే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నలుగురికి తెలియజేద్దాం. ఎవరు అదృష్టం ఉంటే వాళ్ళకి దొరుకుతాయి ఫ్రెండ్స్. మనకే దొరకాలని అయితే ఏమీ లేదు. మన వల్ల ఇంకోళ్ళకి దొరికినా కూడా వాళ్ళైనా వాళ్ళ కష్టాలు గట్టెక్కుతాయి. ఈ వజ్రాల వేటకు వచ్చే వాళ్ళందరూ పాపం చాలా చాలా కష్టాలతోనే వస్తారు. ఎవరు కూడా డబ్బులుండి టైంపాస్కి వచ్చే వాళ్ళైతే 100% ఉండరు.
అందుకోసమే ఏదైనా మంచి ప్లేస్ అయితే మీకు కనిపిస్తే మాత్రం, ఏదైనా వజ్రాలు దొరికినాయని తెలిస్తే కనుక నాకు ఇన్బాక్స్లో ప్లేస్ పెట్టండి ప్లేస్. నేను వీడియో చేసి మన ఫ్రెండ్స్ అందరికీ తెలియపరుస్తాను. ఇదిగోండి ఈ చొన్నగిరిలోనే